హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి లాస్ట్ సండే ఈవినింగ్ వ్లాగ్. ఇక్కడ చూస్తున్నదైతే శనగలు. శనగలు మిల్లర్ వేయించి ఇంటికి తీసుకొచ్చారు, ఆరపోసారు. ఈసారి అయితే సేఫ్గా వచ్చాయి శనగలు, ఏమీ వర్షం లేకుండా. లాస్ట్ ఇయర్ కూడా వర్షానికి అన్నీ తడిచిపోయాయి. రైతులకి చాలా నష్టం వచ్చింది మా ఊరు సైడ్ అయితే. నెక్స్ట్ అలా వాకింగ్ అని బయలుదేరాము 4:30కి. అలా చెరువు గట్టు మీదుగా వాకింగ్కి వెళ్తుంటే మాకు వైట్ అండ్ పింక్ తామర మొగ్గలు కనిపించాయి. అవి నేను ఇక్కడ జూమ్ చేసి ఫోటో తీశాను, చూడడానికి బాగుంది కలర్ పింక్ అని చెప్పేసి. నెక్స్ట్ అయితే అలా వెళ్తుంటే మాకు పొలంలో చిన్న చిన్న మేకపిల్లలు కనిపించాయి, చాలా క్యూట్గా ఉన్నాయి, అందుకే వీడియో తీశాను నేను. నెక్స్ట్ అయితే అలా వెళ్తుంటే 5 అయింది. 5కి సన్సెట్ వచ్చింది. సన్సెట్ చాలా బాగుంది చూడ్డానికి, అందుకే నేను వీడియో తీశాను. అలా వెళ్ళడానికి 3 కిలోమీటర్స్, రావడానికి 3 కిలోమీటర్స్, టోటల్ 6 కిలోమీటర్స్ వాకింగ్ చేసి ఇంటికి వచ్చేసరికి 6 అయింది. రాగానే ఏదైనా స్నాక్ చేసుకుందామని చెప్పేసి, సండే కదా అని చెప్పేసి మా తోటలో ఉన్న మొక్కజొన్న పొత్తులు 2 తీసుకొని అవన్నీ ఒలిచేసి మక్కగారెలు చేద్దామని చెప్పేసి ఆ మొక్కజొన్న విత్తనాల్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని దాంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం నేను చాట్ మసాలా వేసాను, టేస్ట్ బాగుంటుందని చెప్పేసి. నెక్స్ట్ అలాగే హెల్త్కి మంచిదని చెప్పేసి తోటకూర యాడ్ చేశాను, అలాగే కరివేపాకు, పుదీనా కూడా యాడ్ చేశాను. ఆ టైంకి నా దగ్గర కొత్తిమీర లేదు, లేదంటే కొత్తిమీర యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ అయితే 2 స్పూన్ల బియ్యం పిండి, 2 స్పూన్ల శనగపిండి కూడా యాడ్ చేశాను. అలాగే కొంచెం కారం, కొంచెం పసుపు, జస్ట్ కలర్ కోసం ఇవి యాడ్ చేశాను. యాడ్ చేసి దీన్ని మనం బాగా కలుపుకోవాలి. పిండి మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం మిక్సీ పెట్టిన మొక్కజొన్నలో పిండిలో మీకు ఆల్రెడీ వాటర్ ఉంటుంది. వాటర్ ఏమీ అవసరం లేదు. మీరు ఈ పిండి అంతా కలిపేటప్పుడు కొంచెం మొక్కజొన్న విత్తనాలు యాడ్ చేసుకుంటే క్రంచీగా బాగా ఉంటుంది టేస్ట్. అలా పిండి కలుపుకున్న తర్వాత మనం దీన్ని చేతిలో ప్రెస్ చేసుకొని చేసుకోవచ్చు, లేదంటే మనకు అంత ప్రాక్టీస్ లేదు, అంత రాదు చేతిలో అంటే మనం కవర్ మీద తడి చేసుకుంటూ మనం గారెలు ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకుంటూ ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇవి మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక తీసుకుంటే మీకు మక్క గారెలు రెడీ అయిపోతాయి. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎలా ఉంది అంటే నేను చాట్ మసాలా యాడ్ చేశాను కాబట్టి నాకు కొంచెం చికెన్ మిక్సీ పట్టి ఒక ఐటెం చేస్తే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించింది. చూడటానికి అండ్ తినడానికి కూడా చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం తింటున్నాను. అలాగే ఎలాగో ఆయిల్ యూజ్ చేస్తున్నాం కదా, ఒకేసారి కొన్ని బజ్జీ కూడా వేద్దామని చెప్పేసి అదే టైంకి బజ్జీ పిండి కూడా కలిపేసి నేను బజ్జీ కూడా చేశాను. అవి కూడా చాలా బాగా వచ్చాయి. ఇలా సండే వ్లాగ్ అయితే అయింది. సండే రోజు మేము ఇలా టైం స్పెండ్ చేసాము, సండే ఈవినింగ్ మొత్తం. మీకు ఎవరికన్నా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.